దేశీయ మార్కెట్లో బంగారం ధరలు గత కొద్ది రోజులుగా అంచనాలకు అందని విధంగా మారుతున్నాయి. ఒకరోజు భారీగా పెరిగిన ధరలు మరుసటి రోజే అంతే స్థాయిలో తగ్గిపోవడం కొనుగోలుదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిన్న ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నమోదైన ధరల ప్రకారం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర ఒక్కసారిగా 2070 మేర తగ్గి 1,45,910 వద్దకు చేరింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా గణనీయంగా పడిపోయింది. 10 గ్రాముల ధరపై దాదాపు 1900 తగ్గడంతో ప్రస్తుతం 1,33,750గా నమోదైంది. నిన్నటి వరకు వరుసగా పెరుగుతున్న ధరలను చూసిన వినియోగదారులు ఈ తగ్గుదలను ఊహించలేకపోయారు. అయితే మార్కెట్లో కనిపిస్తున్న ధరలు మాత్రమే తుది ధరలు కావని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. బంగారం కొనుగోలు చేసే సమయంలో పన్నులు, నగల తయారీ ఖర్చులు, ఇతర అదనపు రుసుములు కూడా చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల మార్కెట్లో ప్రకటించిన ధర కంటే వినియోగదారులు చెల్లించే మొత్తం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరోవైపు వెండి ధరల్లో కూడా భారీ పతనం కనిపించింది. కేవలం ఒక్క రోజులోనే కిలో వెండి ధర 5,000 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి 2,50,000గా కొనసాగుతోంది. ఇటీవల వరుసగా పెరుగుతున్న వెండి ధరలు వ్యాపారులకు, కొనుగోలుదారులకు ఆందోళన కలిగించగా ఇప్పుడు చోటు చేసుకున్న తగ్గుదల కొంత ఊరటనిచ్చింది. అయితే మార్కెట్ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతున్నందున భవిష్యత్తులో ధరలు ఏ దిశగా వెళ్తాయో చెప్పడం కష్టమని నిపుణులు పేర్కొంటున్నారు. ఇటీవల కాలంలో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో బంగారం నిల్వలున్నాయనే వార్తలు కూడా మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయి. దేశంలోనే గణనీయ స్థాయిలో బంగారం నిల్వలు లభిస్తే విదేశాల నుంచి దిగుమతులు అవసరం తగ్గే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో వినియోగమవుతున్న బంగారంలో అధిక భాగం విదేశాల నుంచి దిగుమతవుతోంది. దిగుమతులు తగ్గితే విదేశీకి మారక ద్రవ్య వ్యయం కూడా తగ్గడంతో పాటు మార్కెట్లో సరఫరా పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ పరిస్థితులు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకునే మార్పులు, ప్రధాన దేశాల వడ్డీ విధానాలు, యుద్ధాలు, చమురు ధరలు వంటి అంశాలు బంగారం విలువలను ప్రభావితం చేస్తుంటాయి.